వ్యసనాలకు బానిసైన భర్త భార్యకు తెలియకుండా 3 ఏళ్ల కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. ఆ విధంగా అపహరించి సహజీవనం చేస్తున్న ఒక జంటకు విక్రయించాడు. తర్వాత ఏం తెలియనట్టుగా విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అసలు నిందితుడు తండ్రి అని పోలీసులు నిగ్గు తేల్చారు. ఇంతకీ పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేశారు? నిందితుడు కన్న తండ్రి అని ఎలా తేల్చారు? విజయవాడలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన సైకం మస్తాన్ వెంకటేశ్వరమ్మ భార్యాభర్తలు. వీరికి 7 సంతానం. చెడు వ్యసనాలకు బానిసైన భర్త తరచూ భార్యతో గొడవలు పడుతూ ఉండేవాడు. 4 నెలల క్రితం కుటుంబంలో గొడవలు జరగడంతో భార్య పిల్లలతో కలిసి భర్తకు దూరంగా వేటపాలెంలోనే ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన సైకం మస్తాన్ భార్య ఇంటికి వెళ్లి ఆమెకు తెలియకుండా తన 7వ సంతానం 3 ఏళ్ల శ్రావణిని తీసుకుని విజయవాడలో విక్రయించడానికి ప్రయత్నించాడు. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాంపై మజ్జిగ ప్యాకెట్లు విక్రయిస్తున్న ప్రకాశం జిల్లా వేమవరానికి చెందిన బొల్లా శ్రీనివాసులు స్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేసుకుంటూ ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ నెల 7న విజయవాడ స్టేషన్లో వారిని సైకం మస్తాన్ పరిచయం చేసుకుని తన బిడ్డను విక్రయిస్తానని తెలపడంతో ఆ చిన్నారితో భిక్షాటన చేయిస్తూ ఎక్కువ డబ్బులను సంపాదించాలని ఆలోచించారు. మస్తాన్కు 5,000 రూపాయలిచ్చి చిన్నారిని కొనుగోలు చేసుకున్నారు. విజయవాడలోనే ఉంటే బాలిక ఆచూకీ తెలిసిపోతుందని భావించిన వారు రాజమండ్రిలో బాలికతో భిక్షాటన చేయించడానికి తీసుకెళ్లారు. తనపై ఎక్కడ అనుమానం వస్తుందోనని తండ్రి మస్తాన్ ఏం తెలియనట్లుగా అదే రోజు రాత్రి 10:30 తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని, ఓసారి రిజర్వేషన్ కౌంటర్ వద్ద తప్పిపోయిందని పొంతన లేకుండా జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తల్లి లేకుండా 3 ఏళ్ల బిడ్డతో ఎందుకొచ్చావని విచారణ చేయగా ఓసారి భార్య చనిపోయిందని, మరోసారి ఆమె వదిలేసి వెళ్లిపోయిందని చెప్పాడు. పోలీస్ ప్రత్యేక బృందంను ఏర్పాటు చేసి తల్లి ఆచూకీ తెలుసుకుని ఆమెను పిలిపించారు. ఆర్పీఎఫ్ సహకారంతో స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు 2 వ్యక్తులు బాలికను తీసుకెళ్లినట్టు గుర్తించారు. బస్ స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్లే బస్ ఎక్కినట్టు గుర్తించి డ్రైవర్ నెంబర్ తెలుసుకుని ఫోన్ చేశారు. బాలికను తీసుకుని ఓ మహిళ, పురుషుడు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్టు తెలుసుకున్నారు. రాజమండ్రి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించి నిందితులు 2ని అదుపులో తీసుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని బాలికతో పాటు 2 నిందితులను విజయవాడ తీసుకొచ్చి బాలికను తల్లికి అప్పగించారు. తండ్రితో పాటు బాలికను కొనుగోలు చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు జీఆర్పీ ఇన్స్పెక్టర్ జేవి రమణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే అలీబేగ్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 7/8/2025 తేదీ రాత్రి నేను డిస్ట్రిక్ట్ నైట్ రౌండ్స్లో భాగంగా నేను పోలీస్ స్టేషన్లో ఉండగా సుమారు 10:30-11 గంటల మధ్యలో సైకం మస్తాన్ అనే వ్యక్తి వచ్చి మా పాపని 3 సంవత్సరాల పాప శ్రావణిని ఎవరో 2 గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని, తర్వాతగా కొంచెం సమయం అయిన తర్వాత తప్పిపోయిందని పొంతన లేని సమాధానాలు చెప్పడం వల్ల నాకు అనుమానం వచ్చి పాప యొక్క తల్లి గురించి ఎంక్వైరీ చేస్తే పాప తల్లి చనిపోయిందని నేను నా భార్య విడిగా ఉంటున్నామని ఒకసారి చెప్పడం జరిగింది. సో దీని మీద మాకు కొంచెం అనుమానం వచ్చి ఆ పాప యొక్క తల్లిని ట్రేస్ చేసే విధంగా ఒకవైపు, అలాగే ఇతను చెప్పింది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో టీమ్స్ కింద డివైడ్ అయ్యి సీసీ ఫుటేజ్ మాకున్న అవైలబుల్. బాధిత మహిళకు గత కొంతకాలంగా అండగా నిలుస్తున్న ఓ ముస్లిం మహిళ జరిగిన సంఘటన గురించి తనకు తెలిసిన విషయాలను తెలియజేసింది. బాధిత మహిళకు అండగా నిలిచినట్లు వెల్లడించింది.